Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. Finally the day has come. ఇంకొన్ని గంటలు వెయిట్ చేస్తే చాలు. 3 సినిమాలు, 3 ప్రామిసింగ్ సినిమాల్ని థియేటర్స్ లో చూడబోతున్నాం. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. చూడడానికి సినిమా లేక ఓటీటీలో కంటెంట్ లేక ఐపీఎల్ అయిపోయి పిచ్చ ఇరిటేషన్ లో ఉన్న టైం. అసలు సమ్మర్ వచ్చిందంటే ఎండలు, మ్యాంగోస్, చెమటకాయలు అండ్ సినిమాలు. రావాల్సినవన్నీ వస్తున్నాయి ఒక సినిమాలో తప్ప. టాలీవుడ్ లో హిట్ పడి 2 months దాటిపోయింది అండ్ ఫైనల్లీ రేపు 3 movies రిలీజ్ కాబోతున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గంగం గణేష్ అండ్ బజవాయి వేగం. వీటిలో రేపు మినిమం 2 movies కన్నా రివ్యూ చేయడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియోలో ఈ 3 సినిమాల బిజినెస్ ఎంతో, హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలో, హిట్ అయ్యే ఛాన్సులు ఏ మేరకున్నాయో క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా ఈ 3 సినిమాల్లో హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయానికి వస్తే ఈ సినిమా రేపు ఒక తెలుగు స్టేట్స్ లోనే 500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది. ఒక టైప్ 3 హీరో సినిమాకి 500 స్క్రీన్స్ అంటే చాలా పెద్ద నెంబర్. వెనకాల హారిక, అశ్విని, నాగవంశీ ఉండడంతో స్క్రీన్స్ గట్టిగా దొరికాయి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 150 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. సో పోటీలో మరో 2 సినిమాలున్నా వరల్డ్ వైడ్ గా 650 స్క్రీన్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫిల్మ్. ఇక బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమాకి బడ్జెట్ భారీగానే పెట్టగా తెలుగు స్టేట్స్ లో బిజినెస్ వాల్యూ 8 కోట్ల రేంజ్ లో ఉంది. దీంట్లో మెజారిటీ ఆఫ్ బిజినెస్ నైజాం నుంచి జరిగింది. సినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడంతో హిట్టాక్ వస్తే ఆంధ్రాలో కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 2 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ టోటల్ వరల్డ్ వైడ్ గా జరుపుకున్న థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 10 కోట్ల రేంజ్ లో ఉంది. సో వరల్డ్ వైడ్ గా 11 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమా హిట్ అయినట్టు. సినిమాకి వెళ్ళను హైప్ కి తగ్గ థియేటర్స్ దొరకడంతో డే 1 మినిమం 4 కోట్ల షేర్ అయినా పెట్టగలిగితే రీజనబుల్ గా ఉంటుంది. తన ప్రీవియస్ ఫిల్మ్ గామి డే 1 4 కోట్ల వరకు షేర్ ని 9 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. మరి దాన్ని మూవీ బీట్ చేస్తుందో లేదో చూడాలి. ఓవరాల్ గా సినిమాకి ఎంత బ్యాడ్ టాక్ వచ్చినా మినిమం 80% రికవర్ చేసే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి. హిట్టాక్ వస్తే ఈ సమ్మర్ లో బిగ్గెస్ట్ హిట్ అవడం ఖాయం. ఇక గంగం గణేష్ విషయానికి వస్తే ఈ సినిమాని హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయగా తెలుగు స్టేట్స్ లో 350 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. బేబీ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ పడినా ఆ క్రెడిట్ హీరోయిన్ అండ్ డైరెక్టర్ ఖాతాలోనే పడింది అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 150 థియేటర్స్ వరకు రిలీజ్ అవుతున్న ఈ ఫిల్మ్ టోటల్ వరల్డ్ వైడ్ గా 500 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఓవరాల్ గా ఇది కూడా చాలా పెద్ద నెంబర్. ఇక బిజినెస్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో బిజినెస్ వాల్యూ 4.5 కోట్ల రేంజ్ లో ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 1 కోటి వరకు బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ టోటల్ వరల్డ్ వైడ్ గా జరుపుకున్న థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 5.5 కోట్ల రేంజ్ లో ఉంది. సో వరల్డ్ వైడ్ గా 6 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. బేబీ సినిమాతో ఆనంద్ క్రేజ్ పెరిగిందనేది కాదలేని విషయం. మరి ఆ క్రేజ్ ఈ సినిమా ఓపెనింగ్స్ కి హెల్ప్ అవుతుందా లేదా అనేది బిగ్ క్వశ్చన్. బేబీకి వచ్చిన ఓపెనింగ్స్ లో సగం వచ్చిన ఆనంద్ ప్రమోట్ అయినట్టే. హిట్టాక్ వస్తే 6 కోట్లు పెద్ద టార్గెట్ కాదు. ఇక బజవాయి వేగం విషయానికి వస్తే ఈ సినిమా యువి క్రియేషన్ ప్రొడక్షన్ లో తెరకెక్కగా రిమైనింగ్ మూవీస్ తో పోల్చితే తెలుగు స్టేట్స్ లో తక్కువ థియేటర్స్ దొరికిన రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో మంచిగానే రిలీజ్ కాబోతుంది. తెలుగు స్టేట్స్ లో 300 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ ఫిల్మ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం మీద మరో 100 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుంది. అలా వరల్డ్ వైడ్ గా 400 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇక బిజినెస్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా బిజినెస్ వాల్యూ 3.5 కోట్ల రేంజ్ లో ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 50 లక్షల వరకు ఉంటుంది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 4 కోట్ల రేంజ్ లో ఉంది. కార్తికేయ మార్కెట్ కి ఇది రీజనబుల్ బిజినెస్. సో వరల్డ్ వైడ్ గా 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమా హిట్ అయినట్టు. కార్తికేయ సినిమాలకి రీసెంట్ టైమ్ లో హిట్టాక్ పడలేదు. హిట్టాక్ వస్తే ఖచ్చితంగా ఇది రీజనబుల్ టార్గెట్. సో అలా ఈ 3 సినిమాలు హిట్ అవ్వాలంటే కలెక్ట్ చేయాల్సిన గ్రాస్ చూసుకుంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 20 నుంచి 22 కోట్లు, గంగం గణేష 10 నుంచి 12 కోట్లు, బజవాయి వేగం 8 నుంచి 10 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు. సమ్మర్ సీజన్ కున్న స్టామినా బట్టి 10 సినిమాలు రిలీజ్ అయినా నో ప్రాబ్లం. మరి వీళ్ళలో టాలీవుడ్ కి ఎవరు కంబ్యాక్ ఇస్తారో చూడాలి. రేపు మీరే మూవీకి వెళ్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది ఈ 3 సినిమాల బిజినెస్ డీటెయిల్స్. ఈ 3 సినిమాలు డే 1 ఎంత కలెక్ట్ చేస్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వీడియో రివ్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.